ఇది బేసిక్ తెలియాలి కదా! సో, వాట్ ఈస్ డేటా టైప్ మీన్స్? సో, వాట్ ఈస్ డేటా టైప్ మీన్? ఇట్ స్పెసిఫైస్ ఏంటంటే, ఇట్ స్పెసిఫైస్ వాట్ కైండ్ ఆఫ్ వాల్యూ వి ఆర్ గోయింగ్ టు స్టోర్. ఓకేనా? వాట్ కైండ్ ఆఫ్ వాల్యూ వి ఆర్ గోయింగ్ టు స్టోర్. ఓకేనా? ఏం లేదండి. ఈ డేటా టైప్ ఏం స్పెసిఫై చేసిద్దంటే, ఎలాంటి వాల్యూని మనం స్టోర్ చేసుకుంటున్నాం అనేది స్పెసిఫై చేసిద్దనమాట. ఓకే. అండ్ మనకేంటంటే అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైక్ సి, సి ప్లస్ ప్లస్, జావాలో ఏంటంటే వీ నీడ్ టు స్పెసిఫై ద డేటా టైప్ అనమాట. ఓకేనా? వీ నీడ్ టు స్పెసిఫై ద డేటా టైప్ బిఫోర్ స్టోరింగ్. బిఫోర్ స్టోరింగ్ ఎనీ వాల్యూ వీ నీడ్ టు స్పెసిఫై ద డేటా టైప్. బట్ జావా స్క్రిప్ట్‌లో ఏంటంటే ఇట్ వాస్ ఏ డైనమికల్లీ ఓకేనా? డైనమికల్లీ టైప్డ్ అనమాట. అంటే ఏంటంటే డైనమికల్ టైప్ మీన్స్ ఆటోమేటికల్లీ ఓకేనా? ఆటోమేటికల్లీ ఇటేంటంటే అసైన్స్ అనమాట. ఓకేనా? ఆటోమేటికల్లీ దానికి దానికే అసైన్ చేసుకుండిద్ది. బేస్డ్ ఆన్ నంబర్. బేస్డ్ ఆన్ వాల్యూ ఏంటంటే ఆటోమేటిక్‌గా దానికి దానికే డేటా టైప్ అనేది డిఫైన్ చేసుకుండిద్ది. మనం ఎక్స్‌ప్లిసిట్‌లీగా ఏంటంటే డిఫైన్ చేయవసరం లేదు. లైక్ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లాగా. ఓకే. అండ్ ఈ మనకేంటంటే డేటా టైప్స్‌లో 2 డేటా టైప్స్ అనేదుంది. ఇది బేసిక్ తెలియాలి.